బ్యాక్ ఆలయానికి పరిరక్షకులుగా ఉండాల్సిన పెద్దలు అవినీతికే అండగా మారారు. శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామం గ్రామంలో ఉంది. ఇది సుప్రసిద్ధమైన శైవ క్షేత్రం. ఈ క్షేత్రం చాలా పురాతనమైంది, చాలా విశిష్టమైనది. అష్టాదశ శక్తిపీఠాల్లో 12వ శక్తిపీఠంగా ఈ ఆలయానికి మంచి ప్రాచుర్యం ఉంది. ఈ దేవస్థానానికి కార్యనిర్వహణాధికారిగా పిటివివి సత్యనారాయణమూర్తి అలియాస్ తారకేశ్వరరావు 8వ తారీఖు 8వ నెల 2022వ తేదీన ఛార్జ్ తీసుకొని ఇక్కడ రాజకీయాలు చేయటం మొదలుపెట్టారు. ఇతను వైఎస్ఆర్సీపీ పార్టీకి వీర విధేయుడు. ఇతన్ని కార్యనిర్వహణాధికారి అనడం కంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్త అనటం చాలా ఉత్తమం. ఎందుకంటే గత ప్రభుత్వం మాజీ మంత్రి అండదండలు చూసుకొని ఆ మంత్రికి సమీప బంధువు కావటం వల్ల ఈ దేవస్థానంలో ఇతను చేయని అరాచకాలు లేవు. ఇతనిపై ఈ దేవస్థానంలో అనేక అవినీతి ఆరోపణలున్నాయి. అంతేకాకుండా పిఆర్సీ విషయంలోనూ భక్తులకు సౌకర్యాల విషయంలోనూ ప్రతి విషయంలోనూ కాంట్రవర్సీ చేశారు. గత ప్రభుత్వం అండదండలు చూసుకొని ఇతను చేయని అరాచకాలు లేవు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన ఈవో తారకేశ్వరరావుపై ఈ కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది ప్రశ్న. దీనిపై ఇప్పటికే గుడి పెద్దలు బగ్గుమంటున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీరామూర్తి, చెప్పండి, ఆలయానికి పరిరక్షకులుగా ఉండాల్సిన పెద్దలే అవినీతికి అండగా మారారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, చాలా సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఈ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం. ఇది ఒక దక్షిణ కాశీగా పేరొందిన ఆలయం. ఇక్కడ అనేక వేల మంది భక్తులు ప్రతిరోజు కూడా అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి ప్రత్యేకించి వస్తారు. ఇది పంచారామంలో ఒక ముఖ్యమైన రామం, అలాగే శక్తిపీఠంలో కూడా ఒక పీఠం. అలాంటి ఈ ద్రాక్షారామం ఆలయాన్ని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వేలాదిగా తరలి వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ భక్తులకి సౌకర్యాలు కల్పించడంలో కానీ ఇతర విషయాల్లో కానీ ఇక్కడ అధికారులు దృష్టి మళ్లించిన పరిస్థితి ఎప్పుడు కనబడదు. అయితే వచ్చిన ఆదాయాన్ని ఎలా బుక్ చేయాలన్న అంశాల్లో అయితే చాలా ఇదిగా ఉంటున్నారు ఇక్కడ దేవాదాయ శాఖ అధికారులు అని చెప్పేసి ఇక్కడ స్థానికులు, ఇక్కడ భక్తులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ ఈ ఆలయానికి, భీమేశ్వర స్వామి ఆలయానికి 18 ఏళ్ల క్రితం వచ్చిన ఈవో పిటివి సత్యనారాయణ అంటే తారకేశ్వరరావు ఉంటారు. ఆయన ఇక్కడ చూసే ఒక్కొక్కటి అవినీతి అక్రమాలు చూస్తే చాలా శాంతాడంతా ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ ఆరోపిస్తున్నారు. దీని మీద ఆల్రెడీ ఎండోమెంట్ కమిషనర్కి, దేవాదాయ శాఖ కమిషనర్కి ఆ స్థానికులు ఒక్కొక్కటి ఆధారాలతోటి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. దాదాపు 25 అంశాల మీద, అంటే ఆ నిధులు ఖర్చు పెట్టకుండా దాతలు ఇచ్చిన అలంకరణలు కానీ ఇది కానీ చేసిన ఆ నిధుల్ని మళ్ళీ దేవాదాయ అకౌంట్లో డ్రా చేశారని, లేకపోతే నిధులు సక్రంగా సద్వినియోగం చేయకుండా దుర్వినియోగం చేశారని ఇట్లాగా చాలా ఆరోపణలు ఉన్నాయి. అయితే రథం ఒకటి నిర్మాణం జరిగింది కొత్తగా, ఆ రథం నిర్మాణంలో కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ అన్నిటి మీద ఇక్కడ స్థానికులు పెట్టిన ఏదైతే ఫిర్యాదులు ఉన్నాయో దాని మీద ఇప్పుడు విచారణ కమిటీ, విజిలెన్స్ కమిటీ విచారణ చేస్తుంది. రెండో రోజు మూడో రోజులుగా విచారణ జరుగుతుంది. అయితే ఇక్కడ కొన్ని అంశాలు ఎవరైనా కలిసి
ఆ విజిలెన్స్ కమిటీకి ఫిర్యాదులు కూడా ఇస్తుంటే స్వీకరిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఈ ఆలయానికి మంత్రి అయిన తర్వాత ఈ రామచంద్రపురానికి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీకి చెందిన ఎవరైతే వాసిరెడ్డి సుభాష్ ఆ తర్వాత మంత్రి వర్గంలో కూడా వచ్చారు, మంత్రిగా కూడా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మొదటిసారి ఇక్కడ ఈ ఆలయంలో దర్శనం కోసం వచ్చినప్పుడే ఇక్కడ ఏమి అవినీతి జరుగుతుందో ఆయన స్పష్టంగా అందరి ముందే స్పష్టం చేశారు. ఇక్కడ విజిలెన్స్ ఎంక్వైరీ చేసి మొత్తం అంతా తేలుస్తానని చెప్పి కూడా మొదటగా ఆయనే ప్రకటించారు ఇక్కడ ఏమి అవినీతి జరుగుతుందో. అలాంటి అవినీతి అక్రమాల మీద ఈవో మీద ఇప్పుడు విజిలెన్స్ ఇది జరుగుతుంది. దాని మీద ఇప్పుడు ఫిర్యాదులు ఇచ్చిన వారు కానీ లేకపోతే ఇంకా ఫిర్యాదులు చేసేవారు కానీ ఇక్కడ స్థానికులు భక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ వీరిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఇక్కడ ఈ దేవస్థానం ఈవో ఇదైతే భీమేశ్వర స్వామి ఆలయం ఈవో మీద ఫిర్యాదు చేశారు. అందులో ప్రధానంగా మీరు ఆ ఫిర్యాదుల్లో మీరు కూడా ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎన్ని ఫిర్యాదులు చేశారు, అవి అంటే డబ్బులు ఏ విధంగా అక్రమ దారికి మళ్ళింది, దుర్వినియోగం చేశారు, అసలు ఇప్పుడు విజిలెన్స్ కమిటీ ఎందుకు జరుగుతుంది? సార్, నా పేరు ఆళ్ళ శివలక్ష్మీనారాయణ, ద్రాక్షారామ జనసేన పార్టీ. గత సార్వత్రిక ఎన్నికలు అయిన తర్వాత మంత్రి గారు దర్శనార్థం మా గుడికి రావడం జరిగిందండి. అందులో భాగంగా వారికి మేము కొన్ని అంశాల మీద ఈ ఈవో గారు చేసిన అక్రమాల మీద వారికి మేము చెప్పడం జరిగింది. వారు వెంటనే విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పారు. అందులో భాగంగా మొన్న సోమవారం నాడు విజిలెన్స్ కమిటీ వారు వచ్చారండి. వారికి 11 అంశాలు 25 పాయింట్లతో అన్ని రుజువులు, అన్ని స్టేట్మెంట్లు, అన్ని ట్రాన్సాక్షన్ ఐడీలతో సుద్దా వారికి పూర్తి స్థాయిలో 25 పాయింట్లతోనే మేము ఫైల్ చేసి ఇవ్వడం జరిగిందండి. వారు విచారణ మొన్న సోమవారం నాడు వచ్చారు. వారు సోమవారం నుంచి శుక్రవారం వరకు విచారణ చేస్తారని చెప్పారు. ఆ విధంగా మేము చేస్తున్నాము. అదేవిధంగా ఈ విచారణకి సహకరించిన మా సుభాష్ గారికి మేము ఎంతో రుణపడి ఉన్నామండి ఈ అంశంలో. అదేవిధంగా ఈ యొక్క మా యొక్క పాత జరిగిన ఎవరైతే ఈవో గారు ఉన్నారో ఎలాంటి అవినీతి 25 అంశాల్లో ఎలాంటి అక్రమాలు చేశారని ఉన్నాయి, ఎలాంటి విషయాలు పేర్కొన్నారు, దాని మీద ప్రాంతీయ కమిషనర్ కూడా ఇక్కడ సుబ్బారావు వచ్చారు, ఆయన కూడా కలిసారు. ఏమున్నాయి అందులో? ఏ అంశాలంటే సప్తగారి అభివృద్ధి పేరుతో ఆ యొక్క డబ్బు కూడా వారి జరిగి వెళ్ళిందండి. అలాగే గత సంవత్సరం ఒక సంవత్సరాల కిందట శంకరపేట నుండి విజయేంద్ర సరస్వతి మహాస్వామి వారు మా గుడికి దర్శనం జరిగిందండి. వారికి 3 లక్షల రూపాయలు డ్రై ఫ్రూట్స్ ఇచ్చామని చెప్పేసి కూడా బిల్లు పెట్టుకోవడం జరిగిందండి. అదేవిధంగా ఈ యొక్క ఆలయ యొక్క గోపురానికి వైసీపీ పెద్దల అండదండలతో ఈ యొక్క ఈవో గారు చేసిన పూర్తి లైటింగ్ కూడా వేశారండి. కార్తీక మాసం సోమవారం ఇదే ప్రైమ్ న్యూస్ వారు అప్పుడు వేయడం జరిగిందండి. దాని తర్వాత మార్చడం జరిగిందండి. ఆ విధంగా జరిగిందండి. అదేవిధంగా అందులోనే కాదండి, మనం గతంలో ఒక గట్టి రథం ఉండేదండి. ఆ గట్టి రథం ఉండేదండి. వీరు అభివృద్ధి పేరుతో ఆ రథాన్ని విడగొట్టండి మరలా కొత్త రథం చేసి దాంట్లో రూపాయి కూడా ఎట్టి పరిస్థితుల్లో పాదగర్శత లేకుండా అందరి దగ్గర డొనేషన్ తీసుకుని డొనేషన్ లిస్ట్ కూడా తెలియజేయకుండా వారు అన్ని యొక్క అక్రమాలు ఏమేమి చేయాలి అన్ని కూడా చేశారండి. A to Z. మేము ఎన్నాళ్ళకి వివరణ అడిగాం, వివరణ చెప్పాల్సిన పని లేదని కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగిందండి. దానికి కారణాలు రకరకాలుగా నాకు బంధువులు ఉన్నారు, ఆ కారణాలు కూడా ఓపెన్గా చెప్పేశారండి ఆయన. కనుక అవన్నీ చాలా ఇబ్బంది అయిన విషయాలు. రథం చేయించాల్సిన అవసరం ఉందా అసలు? అది చేయించాలని చెప్పేసి ఎవరైనా సిఫార్సు చేశారా? ఏదైనా దాని మీద కమిటీ ఉంది ఈ రథం మళ్ళీ పునర్నిర్మాణం చేయాలనేది, అట్లాంటిది ఏమన్నా? పునర్నిర్మాణం అంటే కనీసం వారు ఎటు విధంగానే మమ్మల్ని అడగలేదండి. ఏం చేయాలనే విషయం కూడా మాకు ఏం అడగలేదండి మమ్మల్ని ఏమో కూడానండి. వారు రథం కడుతున్నామని చెప్పారండి. ఆఖరి మేము చెప్పేది ఏంటంటే అప్పుడు మేము ప్రధానంగా చేసేది ఏంటంటే అప్పట్లో జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో చంద్రశేఖరం తీసుకొచ్చామండి. మన ఇంట్లో కొనుక్కునే కలప 6 నెలల్లో పక్కన ఆరబెడితే కానీ ఎవరు కూడా ఇల్లు కట్టుకోరండి. అది అందరికీ తెలిసిన విషయమే. అటువంటి దాన్ని వీరు కనీసం ఏ రోజు కూడా ఆ కలపని ఏదైతే పచ్చికర ఉందో ఆ పచ్చికరతో చేసేదండి. మేము మొట్టమొదటిసారి ఆ రథం స్వామివారి వివాహానికి వాడేటప్పుడు ఆ రథం ఏ విధంగా ప్రమాదం జరుగుతుందో అని చెప్పి భయంతోనే గ్రామస్తులందరం కూడా ఆ రోజు రథోత్సవం నిర్వహించామండి. ఆ విధంగానే కూడా చక్రాల కొద్దిగా ప్రాబ్లం రావడం ఎన్ని జరిగినాయండి. అయినా సరే రకరకాల సమస్యలు జరిగినాయండి. మీరు అందరూ అది విషయం. పైగా ముఖ్యంగా మేము అందరూ కోరుకునేది ఏంటంటే గత ప్రభుత్వం దేవాదాయాన్ని ధర్మాదాయాన్ని ఆదాయం చూసింది తప్ప దేవం లేదు, ధర్మం కూడా రెండూ చేయలేదండి. ఈసారి ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా దేవాన్ని ధైర్యాన్ని చూడండి. అదేవిధంగా వచ్చిన భక్తులకు అందరికీ కూడా సౌకర్యాలు కలిగించాలండి. మరొక విషయం ఏంటంటే నాకు సుభాష్ గారు సమన్వయకర్తగా ఈ యొక్క ఆలయాన్ని అప్పచెప్పారండి.
ఈ 2 నెలల్లో నేను చూసిన అంశాలు ఏంటంటే ప్రతి బిల్లుకి కూడా అసిస్టెంట్ కమిషనర్ నుంచి 10% కమిషన్ వస్తేనే ఆ బిల్లులు శాంక్షన్ అవుతున్నాయండి. అది చాలా ఇబ్బంది అయిన విషయం. అది నాకు ఈ 2 నెలల్లో వచ్చిన అనుభవం ఏంటంటే ఏ బిల్లు చెప్పినా సరే ఆ అసిస్టెంట్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో లేదా కమిషనర్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పర్సంటేజ్తో నడుతున్నాయండి. భక్తులు మేము ఇచ్చిన డబ్బులతో మీరు పర్సంటేజ్ తీసుకోవడం అనే విషయాన్ని మేము చాలా దారుణంగా ఇబ్బంది పడుతున్నామండి. ఖచ్చితంగా ఈసారి జరిగేది ఏంటంటే మాకు సుభాష్ గారు ఉన్నారు, వారు మాకు న్యాయం చేస్తానని చెప్పారు. న్యాయం జరుగుతుంది. అలాగే మా మినిస్టర్ గారు చెప్పిన మాటలకి అలాగే ఈ ప్రభుత్వాన్ని మేము చెప్పేది ఏంటంటే ఈసారి జరిగే ప్రతి ఇక్కడే కాదండి రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఏ హిందూ దేవాలయం సరే సంవత్సరంగా ఒకసారి ఆడిటింగ్ పెట్టండి. అది మీ ఆడిటింగ్ మీ అధికారులు చేయడం కాదు. అక్కడ హిందూవాదులు ఉంటారు, హిందూ పెద్దలు ఉంటారు, హిందూ యొక్క ముందుకు తీసుకెళ్లే వ్యక్తులు ఉంటారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీరు ఆడిటింగ్ చేయండి. పెట్టే 10 పైసా మీద కూడా ఖచ్చితంగా భక్తులకు సమాధానం చెప్పండి. ఈ డిబ్బులు వేసే డబ్బు ప్రతిదీ కూడా మాది, మా హిందువులది, మా హిందువులు మాత్రం మీరు వాడండి తప్ప మీ ఇష్టమైన వాటికి వాడడానికి మాత్రం మేము ఎట్టు బస్సు వంచుకోం. గత ప్రభుత్వం చర్చిలకి మసీదులు కూడా వాడిందని తెలిసింది. అటువంటి పరిస్థితి అయితే మీరు తీసుకురాకండి దయచేసి. మేము కూటమి పెద్దలు కానీ కూటమి యొక్క గవర్నమెంట్ చేసి మేము చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఎవరైతే ఈవో ఉన్నారో వారిని ఏదో అరెస్ట్ చేయడమో లేకపోతే సస్పెండ్ చేయడమో మేము కోరుకోవట్లేదు. 3 కోట్ల రూపాయలు సుమారు అవినీతి జరిగిందని తెలిసింది మాకు. ఆ సొమ్ము అంతా కూడా మా స్వామివారికి మీరు వెనక తీసుకురావాలి తప్ప మీరు ఏదో అరెస్ట్ చేసామని చెప్పేసో లేదా సస్పెండ్ చేసామని చెప్పడం వల్ల మాకు ఏదో ఉపయోగం లేదు. ఆ ఏ డబ్బు ఉందో ఆ డబ్బు అంతా మాకు వెనక తెచ్చి మాకు చూపించినప్పుడు మాత్రమే దీన్ని మేము వస్తాం. లేదా పోరాటం మాత్రం ఆగదండి. ఇది తీవ్ర స్థాయిలో జరుగుతుందండి. ఇదే దేవాలయం ముందు మేము అందరం కూడా స్వామివారిని దర్శనం కూడా ఆపేసి మేము అడ్డంగా కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడితే ఏ డబ్బు అయితే ఉందో ఆ డబ్బు అంతా మాకు వెనక తీసుకురావాలండి. ఆ డబ్బు మాది, మా హిందువులది, మా హిందువులకే మీరు ఖర్చు పెట్టాలి. ఈ దేవస్థానం బాధ్యత. ఎందుకంటే మీ అధికారులు ఎప్పుడో ఉంటారు పోతారు, కానీ మా యొక్క మేమందరం కూడా ఈ ఊర్లో వాళ్ళు మేమందరం ఉంటాం. ఆ సొమ్ము మాది కనుక మీరు ఖచ్చితంగా ఈ కూటమి గవర్నమెంట్ కానీ అందరికీ కూడా మేమేమి చెప్తున్నామంటే ఆ సొమ్మును మాకు తీసుకొచ్చి రికవరీ చూపించినట్టు మాత్రమే మీ పారదర్శకత చిత్తశుద్ధి కనబడుతుందండి. దయచేసి అందరూ కూడా మీరు కూటమి పెద్దలు కానీ మా మంత్రి వాళ్ళు కానీ మీ అందరూ చెప్పేది ఏంటంటే మీరందరూ కూడా తీసుకురండి సార్. ఈ ఏదైతే ఈ ఆలయంలో అర్చకులుగా ఉన్నారో శర్మ గారు మనతో ఉన్నారు. చెప్పండి అసలు ఇక్కడ ఏంటి, అది ఏం జరుగుతుంది ఇక్కడ? అవినీతి ఈవో మీద అవినీతి అక్రమాలు చాలా ఎక్కువగా వినపడుతున్నాయి. ఆల్రెడీ ఫిర్యాదు చేశారు, విజిలెన్స్ కమిటీ జరుగుతుంది. ఏంటి మీరు చెప్పదలుచుకున్నది? నేను భీమేశ్వర ఆలయంలో 40 సంవత్సరాలు పనిచేస్తున్నాను. ఈ తారకేశ్వరరావుని ఈవో వచ్చిన తర్వాత 18 నెలలు అయింది. 18 నెలలు కూడా ఏ నెల కూడా మాకేమో పడితరం కానీ టికెట్ షేర్ కానీ మా ప్రసాదం ఇవ్వడం లేదు. హెరాస్మెంట్ ఎక్కువ చేస్తున్నాడు. ఈ వ్యక్తి మీద ఐనవిల్లోను, రాజమండ్రిలోను, కాకినాడలో కూడా కేసులు కూడా ఉన్నాయి. ఆ పొలిటికల్ లీడర్స్ని ఎంప్లాయీస్ని మేనేజ్ చేస్తున్నాడు. మా అన్నగారు 80 సంవత్సరం మా అన్నగారికి ఆయన టంగ్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఆయనకి పనికుమార్ గారు మా అన్నగారి పేరు. ఆయనకి డబ్బులు ఇవ్వకుండా హెరాస్మెంట్ చేస్తున్నాడు. ఇటువంటి వ్యక్తిని అవినీతి పరుణ్ణి ఉంచడము ఆంధ్రరాష్ట్ర దేవాలయానికి చెడ్డ పేరు. వీడు పక్కా వైసీపీ లీడర్గా ఉపయోగించేస్తున్నాడు. ఈ 6 నెలల జీతాలు మా పరిధిని ఇవ్వకుండా ఈ గుళ్ళో 3 అర్చకున్నారు. వాడెవడు విశ్వప్రకాశం వాడు, మధ్యలో కన్నాన వాడు, జుత్తి శ్రీకాంత్ అనే వాడు. వీళ్ళందరూ బయలుదేరి మా బిల్స్ వాడికి ఇచ్చి మానిపులేట్ చేస్తున్నాడు. వీడు పక్కా 100% క్రిమినల్ 420. ఇటువంటి అంటే ఎలాంటి అవినీతి జరిగిందని చెప్తున్నారు? ఇప్పుడు రథం నిర్మాణ అవినీతి జరిగింది అంటున్నారు, దాతలు ఇచ్చిన డబ్బులు డైవర్ట్ అయింది అంటున్నారు. దాని మీద మీ దగ్గర ఉన్న సమాచారం? రథానికి 3 కోట్ల రూపాయలు మినిస్టర్ గారు ఇచ్చాయని చెప్పినాడు. భక్తులు కూడా డొనేషన్ ఇచ్చారన్నారు. కానీ అకౌంట్ బుక్స్ అక్కడ లేవు. అక్కడ అంతా మిస్సెనియస్ డిపార్ట్మెంట్గా సారని చెప్పున్నాడు, చైతన్యం చెప్పున్నాడు. వాళ్ళ అడ్వైజ్మెంట్ జరుగుతోంది. వీడు కేవలం దేవాలయం 3 అర్చకులు, సేవలు 3 పెట్టి మేనేజ్ చేస్తున్నాడు. ఇటువంటి క్రిమినల్ ఉంచితే హిందూ దేవాలయానికి చెడ్డ పేరు వస్తుంది. మాకు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది కదా, వాళ్ళ దగ్గర మీరు ఏం చెప్పారు? మీరు కలిసారా వాళ్ళని? మేము విజయం వెళ్తున్నాము. ఇవాళ ఈ ప్రధాని చెప్తున్నాము. మినిస్టర్ గారు కూడా చెప్పారు. మినిస్టర్ గారు కూడా చేయలేకపోతున్నారు. మినిస్టర్ గారు కూడా మేనేజ్ చేస్తుంటున్నాడు. ఆయన మా కులం వాడిని చెప్పుకుంటున్నాడు. ఇది సమంజస పద్ధతి కాదు. స్వామివారి నిత్య కార్యక్రమం ఎటువంటి డబ్బు ఇవ్వడం లేదు. వీడిని అరెస్ట్ చేసి సస్పెండ్ చేసి సిబిఐకి కోరుతున్నాను. చెప్పండి, మీరు ఇక్కడ స్థానికులుగా ఇక్కడ జరుగుతున్న గుళ్ళో జరుగుతున్న అవినీతి అక్రమాలు లాంటి ఇవి వచ్చిన తర్వాత ఏంటి మీరు ఏం లాంటివి గుర్తించారు? ఈయన రథం విషయంలో 1,50,00,000 పైన వసూలు చేసాడండి. దానికి సమాధానం చెప్పలేదండి. అలాగే దేవి నవరాత్రుల్లో ఇక్కడ సుబ్బారెడ్డి గారు, సత్య సుబ్బారెడ్డి గారు అన్న ఆయన ప్రసాదాలు పంచి పెడతారండి. దానికి బిల్లులు చేసి చేసుకుంటున్నారండి. అదే పూజ అన్నదానం కూడా ఆయనే వ్యవహారం చేస్తున్నారండి. ఈయన బిల్లులు చేసుకుంటున్నారండి.
ఇలా స్వామీజీ ఒక ఆయన వస్తే ఆ స్వామీజీకి రవిబాబు గారు అన్న ఆయన ఖర్చు పెడితే ఆ డబ్బు కూడా ఈయన బిల్లులు చేసుకుని వ్యవహారం చేసుకున్నారండి. కొమరగిరిపట్నం దేవస్థానానికి సత్యనారాయణ దేవస్థానానికి భూమి ఉన్నదండి. ఆ భూమికి వెనకాల చెరువులకి దారి ఇచ్చి 8 లక్షల రూపాయలు తీసుకుని ఆ చైన్ కూడా వాళ్ళ హ్యాండ్ ఓవర్లో చేసి ఉంచాడు తప్ప ఇది ఆయిల్ కూడా జనరేటర్ ఆయిల్ కింద రాసి ఇలా కారుకి ఆయిల్ కింద ఉపయోగించుకుంటున్నాడు. ఇలాంటి ఈవో ఇప్పుడు వరకు ఎప్పుడూ రాలేదండి. ఇతని మీద ఏసీబీ ఎంక్వైరీ చేస్తేనే కానీ అవ్వదండి. ఈయన ఇంచుమించు 60-70 కోట్ల రూపాయలు చుట్టాల పేర అందరి పేర ఆస్తులు బినామీ ఆస్తుల కింద పెట్టుకున్నాడండి. అందుచేత ఇమీడియట్లీ ఇతన్ని అరెస్ట్ చేయడమే కాకుండా ఏసీబీ ఎంక్వైరీ చేయాలని చెప్పి మా కోరిక. డబ్బు రికవర్ చేయాలి. విజిలెన్స్ కమిటీ వచ్చింది కదా, విజిలెన్స్ కమిటీ ఏంటి ఏమైనా ఐడెంటిఫై చేస్తుంది? ప్రూఫ్స్ అన్నీ ఇచ్చామండి. మేము విజిలెన్స్ కమిటీకి ప్రూఫ్స్ అన్నీ ఇచ్చామండి. అది వెరిఫికేషన్ అవుతుందండి, రికార్డు వెరిఫికేషన్ అవుతుందండి. ఈయన కమిషనర్ అన్నా కూడా ఎవరికి లెక్కలేదండి. కమిషనర్ మీదే కూడా పేపర్లో కూడా వేయించుకొచ్చాడండి. ఇతను బ్యాక్గ్రౌండ్గా ఇతను చేసే పనులన్నీ కూడా ఎక్కడ చేసినా కూడా ఎలిగేషన్ మీద రావడమే తప్ప ఇతను ఎక్కడ కూడా ఐనువిల్లో చేసాడండి, జీవకారుణ్యంలో చేసాడు. ఎక్కడ చూసినా ఎలిగేషన్ మీద వచ్చాడండి. అంటే కమిషనర్ మరి పై స్థాయి అధికారి కదా, ఆయన మీద ఇతను ఎట్లాగా రాయించడం అయింది? మరి అదే ఎవరన్నా భయం లేదండి. ఇప్పుడు ఇతను ఎవరు వెళ్ళి అడిగినా కూడా ఏం చెప్తాడంటే భక్తులకి మీరు నన్ను ఏం పీకుతారు, నన్ను ఏం పీకలేరు, నేను మీకు ఎవరికి సమాధానం చెప్పవలసిన పని లేదు అని చెప్తున్నారండి. సార్ చెప్పండి, మీరు ఏ విధంగా ఇక్కడ అవినీతి అక్రమాలను గుర్తించారు? విజిలెన్స్ కమిటీ నడుస్తుంది, మీరు ఏం ఫిర్యాదు చేసుకున్నారు? మీకు ఇంచుమించు 25 పాయింట్లు నా పేరు తెలంగాణ ఏడుకొండలు. ఆలయానికి తరచు 30 ఏళ్ళ నుంచి కంటిన్యూగా దర్శనానికి వస్తాం. ఈ 30 సంవత్సరాల నుంచి ఇలాంటి దరిద్రూట ఆఫీసర్ అనేది ఇంక ఇప్పటి వరకు చూడలేదండి. ఎంచేదంటే తారకేశ్వరరావు తారకాసుడు అనే రాక్షసుడు అతను లోపల కండు వేసిన ఎంతమంది ఏం మాట్లాడినా సిగ్గులేదండి. కానీ 1400 సంవత్సరాలు సుమారు 1400 సంవత్సరాలు అవుద్ది ఈ గుడి నిర్మాణం చేసిన దగ్గర నుంచి భీమకాండంగా ఇది లక్షల సంవత్సరాలు అవుతుందండి. కానీ గుడి నిర్మాణం చేసి రెడ్డి రాజుల కాలం నుంచి ఈ 1400 సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఎలా జరిగింది? వంశపరపర బ్రాహ్మణులట. వంశపరపర బ్రాహ్మణులు అంటే ఆ ముగ్గురికే సంబంధమా? లోపల దీపాలు ఎట్టకూడదు ఇచ్చేదంటే ఈ లింగం ఉందండి 14 అడుగులు, పానుమట్టం దగ్గర నుంచి 14 అడుగులు లింగం. ఆ లింగం నుంచి పైన తొడిగేసుకుని అందరూ పాలు పోసుకుని భక్తులందరూ తృప్తిగా ఉండేవారండి. ఈ గుడి మీద పడి 50 కుటుంబాలు బ్రాహ్మణులందరూ బతుకుతున్నారు. వాళ్ళందరినీ కూడా ఇతన్ని ఈ దేవస్థానం ఆఫీసర్గా వచ్చినట్టు ఈ తారకేశ్వరరావు వాళ్ళ ముగ్గురిని చేతితో పట్టుకుని వీళ్ళందరినీ పాములాంటి వాడుకుని నిన్నటిదాకా కుంకుమ పూజ జరగకూడదని చాలా ఇబ్బంది పెట్టాడంటే తక్కువ టైం వీళ్ళందరూ ఎంక్వైరీలో ఎన్ని అవకతవకలు చేశారో బ్యాంక్ అకౌంట్తో సహా అన్నీ సబ్మిట్ చేశారు. వాళ్ళు అన్నీ ఎంక్వైరీ జరుగుతుంది. సుబ్బారావు గారు ఆర్జేసి సుబ్బారావు గారు అసిస్టెంట్ కమిషనరు, ఆయన సమక్షంలో కూడా మన 9వ తారీఖుని మేమందరం చెప్పడం జరిగింది. ఈయన మీద ఇమీడియట్లీ ఇంతకింకా కంటిన్యూషన్ తిరుగుతున్నట్టంటే నన్ను ఎవరో పీకలేరు, నన్ను ఎవరో చేయలేరు. ఎంచేదంటే మొన్నటిదాకా నా కులానికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడు, ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ అదే సిచ్యువేషన్ అనే వ్యవహారంతో అతను మసులుతున్నాడు. ఎందుకంటే ఐర్ ఆఫీసర్స్ అందరూ కూడా మరి పొలిటికల్గా చెప్తే ఆగిపోతారు కదా. అది ఇమీడియట్లీ మినిస్టర్ గారు కానీ వాసంజేటి సుభాష్ గారు కానీ ఇమీడియట్లీ అతను సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేసి అతని మీద డబ్బు ఈ దేవస్థానంలో ఎంత సొమ్ము తినేసాడో అంతా రికవరీ చేయాలి. అలాగే భీమేశ్వరం గుడిలో ఉన్న దర్శనాలకి సంబంధించి తొడిగేచ్చేస్తారు, ఏం చేస్తారు అందరూ పాలు పోసుకుని కార్యక్రమం చేసేటట్టు. తర్వాత లోపల లైట్లు కూడా వేయకుండా దీపాలు ఎట్టి చూసుకుంటున్నారు. తర్వాత భీమేశ్వర స్వామి పానుమట్టం 14 అడుగులు ఆ ఎదురుగుండా ఉన్నటువంటి నందికి మయంగా స్వామిని ఉత్సవమూర్తులు పెట్టి అవి కూడా తీయట్లేదు. వాళ్ళు తీయట్లేదంటే వాళ్ళ మొత్తం వ్యవస్థ ప్రత్యేకించి ముగ్గురు ప్లస్ దేవస్థానం ఆఫీసరు వాళ్ళ కలిసి ఉన్న బ్రాహ్మణ్యం మాట ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అంచే దయచేసి నేను ప్రప్రదంగా ఏంటంటే మినిస్టర్ గారు వచ్చిన దగ్గర నుంచి ఆయన చెప్పిన మీదటే వీళ్ళు వెంటనే స్పందించి ఎంక్వైరీకి పంపించడం జరిగింది. అది కడకంట అతని నిజాయితీని వాసంజేటి సుభాష్ గారు కూడా నిలబెట్టుకోవాలని ఈయన ఇమీడియట్లీ ఈ ఆఫీసర్ని పంపించాలంటే 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు 5 ఇయర్స్ ఎక్కలద్దు. ఈ 2 సంవత్సరాల నుంచి ఈ గుళ్ళో జరగకూడదంతా మారణం అంతా కూడా జరుగుతుంది. ఇది గుడిగా లేదండి, బయట చూసినట్టు కూడా ఆచాం. మీరు ఈ ఛానల్ వచ్చారంటేనే భీమస్వామికి లోకువ. ఈ ఎంక్వైరీ వచ్చిందంటేనే గీర్చేసి పై కమిటీ వచ్చిందంటేనే ఈ భీమేశ్వర స్వామి అంతా గుడి అంతా కూడా వివాదాల్లో పడిపోయిందని తెలుస్తుంది. దయించి ఈ మినిస్టర్ గారికి మీ మీడియా ద్వారా ఆయన కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇమీడియట్లీ ఇతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుందండి. చెప్పండి, మీరు ఎట్లా అక్కడ స్థానికులుగా అక్కడ జరుగుతున్న అన్ని చూస్తున్నారు కదా, ఎట్లా
మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళామండి. మినిస్టర్ గారు మాత్రం బాగా స్పందించి ఆయన ఇదంతా ఎదరికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా మినిస్టర్ గారిదే అది క్రెడిట్. కానీ ఏంటంటే గుళ్ళో ఒక ఈవో కాకుండా ఈవోకు సహకరించిన ప్రైవేటు సిబ్బంది, ఆ సిబ్బంది, అన్ని సిబ్బంది కలిపి చేసింది ఇది అన్నమాట కుట్ర. ఒక్కరి మీద బ్లేమ్ చేయడం కుదరదు. మొత్తం అందరు కలిపి చేశారు. అందరి మీద రిపోర్ట్లు ఇచ్చాం. అందరి మీద కూడా జరిగినాయి. ఇప్పుడు టికెట్ మామూలుగా వచ్చి బయట వాళ్ళకి 50 రూపాయలు దర్శనం టికెట్ ఇస్తే అది మళ్ళీ బ్యాక్ వచ్చేసింది టికెట్. అదే టికెట్ని వాడి ఇది చేసేవారు. ఏది కూడా కరెక్ట్గా జరగలేదు. ప్లస్ ఏంటంటే కమిషనర్ గారు కూడాను రిటైర్ అయిపోయిన వాళ్ళందరినీ ఇక్కడ వేస్తున్నారు. అది వేయడం తప్పు. యువతరానికి బాట చూపించాలి తప్ప పాతగా 60 ఏళ్ళు నిండిపోయిన వాళ్ళని కూడా ఇక్కడ మళ్ళీ కంటిన్యూ చేసి చేయడం అనేది అది ఇంకా పెద్ద తప్పు. అది ఇప్పుడు యువతరానికి చూపిస్తానంటున్నారు. దారి చూపించిన మనిషి పాత వాళ్ళు ఇంకా ఎందుకంటే ఇంకా అవన్నీ అయిపోయి పాత వాళ్ళు అంటే ఎలాంటి వాళ్ళు ఉన్నారు? 60 ఇయర్ దాటిపోయి వాళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళకి మళ్ళీ కమిషనర్ గారు ఎందుకు మళ్ళీ పంపిస్తున్నారు అంటే యూత్ దగ్గర సత్తా లేదా? వాళ్ళు చేయలేరా? కాంట్రాక్ట్ బేస్ మీద కాంట్రాక్ట్ బేసిస్ గా యూఓ దగ్గర నుంచి కమిషనర్ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకొస్తున్నారు. యూఓ ఇతను తీసుకుని మెయింటైన్ చేస్తున్నారు. అది చాలా తప్పండి. ఎందుకంటే రేపు భావితరానికి దారి చూపించడం మానేసి అదే 80 వాళ్ళు కూడా ఇక్కడ చేయడం తప్పు. అది చేయడం వల్ల ఏంటవుతుందంటే అవినీతి బాగా పెరిగిపోతుంది. వాళ్ళకి అవినీతి చేయడం ఎలాగానో తెలుసు. అది తీసుకురావడం గురించి వీళ్ళందరినీ పెట్టుకుంటున్నారనమాట. అది ప్రాబ్లం. అది కూడా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి కమిషనర్ గారు ఇలాంటి ఆర్డర్లు ఏమి ఇవ్వకుండా భావితరానికి ఇచ్చేలా ఉండాలి. కాంట్రాక్ట్ బేసిస్ చేసే వాళ్ళని అందరినీ మొత్తం అందరినీ మీద కూడా ఇచ్చాము. అందరినీ చూసుకోవాలి. నా పేరు అల్లం రామకృష్ణ అండి. ఇక్కడ వరలక్ష్మి వ్రతాలు గొప్పగా జరుగుతుంటాయని శ్రావణ మాసం 4వ వారం. దానికి ప్రతి కుంకుమ దగ్గర నుంచి కొబ్బరికాయ వరకు అందరూ డొనేషన్ ఇస్తూ ఉంటారు. కానీ దానికి కూడా ఈయన ఈవో గారు బిల్లు వేసుకుంటున్నారండి. ప్రతి సంవత్సరం జరిగేది కూడా ఇదేనండి. చీరలతో సహా అన్నిటితో సహా అన్ని డొనేషన్ అండి. అన్ని ఇచ్చి సుబ్బారెడ్డి గారు ఏమో వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతుంటారండి. అది కూడా ఆయన బిల్లు వేసుకుంటున్నాడు. ఈ 11 షాపులు కూడా షాపుకి 200 రూపాయలు 200 కొబ్బరికాయలు ఇస్తుంటారు. అది కూడా ఈయన బిల్లు పెట్టేసుకుంటున్నాడండి. మొత్తం ఈయనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్లు వస్తాయండి. కానీ ఇంటి అద్దె తీసుకోకుండా 4 రూమ్లు ఆడుకుంటున్నారండి దేవస్థానం కాటేజ్లోని. ఒకటి రోజుకి 1200 ఏసీ రూమ్లు ఆడుకుంటున్నాడు. 2 రూములు ఈయనకి, 2 రూములు ఈయన కావాల్సిన వాళ్ళు ఎవరైనా వచ్చినా వాళ్ళకి ఇవ్వడానికి కూడా 4 రూమ్లు ఆడుకుంటున్నాడండి. ఇక్కడ చెత్త గోదావరి అభివృద్ధి పేరు చాలా నిధులు దుర్వినియోగం అండి. అన్నదానానికి ప్రసాదాలు కూడా అవినీతి జరుగుతుందండి. దీని మీద మనం ఆర్జేసీ సుబ్బారావు గారికి లిఖితపూర్వకంగా మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. దాని మీద ప్రజెంట్ నిన్న నుంచి విచారణ జరుగుతుంది. ఈ విచారణ పారదర్శకంగా చేసి సొమ్ము రికవరీ చేసి దేవస్థానం ఆస్తులు కాపాడవలసిందిగా కోరుతున్నాం. చెప్పండి, మీరు దుకాణాలు ఇక్కడ నిర్వహించుకుంటున్న పరిస్థితి ఉంది. ఏంటి సమస్య ఏంటి మీకు? మాకైతే మేము ఇక్కడ ఖాళీగా బడ్డీలు పెట్టుకునేవారండి. ఆ తర్వాత తోట తిరుమతులు గారు ఇదంతా నిర్ణయించి ఇలా కాదని చెప్పేసి 10 షాపులు చేయించారండి. 10 షాపులు చేయిస్తే 10 షాపులు 4000 రూపాయలు అద్దె చేశారండి. అలాగే కట్టండి సరిపోద్ది వాళ్ళకి అన్నారండి. దాన్ని 4000 6000 చేశారండి. 6000 9000 చేశారండి దగ్గరికి. అంటే 150 రూపాయలు తక్కువ 8850 రూపాయలు చేశారండి. చేసి ఇప్పుడు కడతారా సత్తారా అన్నట్టుగా మాట్లాడి 5000 రూపాయలు కమిషన్ తీసి మా దగ్గర పైవాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి లంచం తీసుకున్నారండి. దానికి సమాధానం మేము అడిగామని చెప్పేసి మా మీద వాళ్ళు ఎంక్వైరీ చేసి ఏదో ఇబ్బంది పడిపోయారండి. మామూలు సుభాష్ గారు ఎదురుకుండానే చెప్పాం, ఇందులో దాపర్కం ఏం లేదు. ఇప్పుడు 5000 ఇస్తే పైన వాళ్ళు తీసి మీకు 3 సంవత్సరాలు రాయించడం మీకు ఇబ్బంది ఉండదన్నారు. మాకు చదువు లేదు, సంతకం కింద పెట్టమన్నారు. కింద పెట్టాం. పైన రాసుకున్నారో ఏం రాసుకున్నారో ఎలా చేసుకున్నారో తెలియదు. మమ్మల్ని ముందు కడతారా సత్తారా అని అడుగుతున్నారు వాళ్ళు. కడతారా అంటే మా దగ్గర ఓపిక లేదు. 3 నెలలు గుడి కట్టేశారు. కరోనాలో 3 నెలలు. ఈ 3 నెలలు ఆ 3 నెలలు సంబంధం లేదు. ముందు అద్దె కడతారా సత్తారా అని అడుగుతున్నారు. వీళ్ళందరూ సంతకాలు పెట్టించండి అని చెప్పి సుభాష్ గారు మేము రైట్ చేస్తామని చెప్పారు. సుభాష్ గారు అనగా మన ఎవరో శ్రీరామత్ గారు అబ్బాయి ఎవరో గణేష్ గారు అనగా ముప్పనపల్లి గణేష్ గారు అనగా ఈ ఆళ్ళ సుబ్బారుగా వాళ్ళంతా చెప్పారండి. చెప్పే సంతకాలు కొంతమంది పెట్టారు, కొంతమంది పెట్టలేదు. సంతకాలు పెట్టినా పెట్టకపోయినా జరిగేది ఏంటంటే చాలా ఇబ్బందిగా చేస్తున్నారు వీళ్ళు. దాన్ని గత దృష్టిలో పెట్టుకుని మేము ఏంటి వరలక్ష్మి పూజ ఉందంటే 200 కొబ్బరికాయలు ఇచ్చుకుంటారండి. దేవుడికి ఇస్తున్నాం కదా అని చెప్పేసి ఏది ఇస్తున్నాం. దంపతమ్మాలు ఉన్నాయంటే 100 మండాలు ఇచ్చుకుంటారు. అది దేవుడికే కదా అంటాం. ఏంటంటే దేవుడికే కదా అని ఇస్తున్నాం. బిల్లులు వాళ్ళు పెట్టుకుంటున్నారు. దేవుడికి కదా అని మేము ఇస్తున్నాం. ఇలాగ మమ్మల్ని ఇలా స్పందించేసి ఇలాగ డబ్బులు ఇచ్చేసి అంటే ఇలాగ అద్దెలు ఇచ్చేమంటే ఏమి ఇస్తాం? ఇవ్వలేదండి మేము అద్దెలు. ఏమండి కాదు కూడా అదే లాగా తిరుగుతుంటే నేను 25,000 రూపాయలు 26,000 రూపాయలు సిల్లర నేను కట్టానండి. ఉన్నవాళ్ళు అసలు కట్టలేదండి. చాలా ఇబ్బంది చేస్తున్నారండి. చెప్పండి, ఇక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాల మీద అందరూ ధ్వజమెత్తుతున్న పరిస్థితి ఏంటి మీ దగ్గర? నా పేరు వెచ్చ భీమశంకర ద్రాక్షారామం. అది ఇక్కడ
దేవాలయంలో ఉండి మాయమైపోయింది, ఎత్తుకుపోయారు. ఆ ఉండి గురించి ఏళ్ళ వరకు దానికి సమాధానం లేదు. తర్వాత లోపల విగ్రహాలకున్న వస్తువులు కొన్ని మాయమైపోయినాయి, ఆ వస్తువులకు సమాధానం లేదు. పోయిన వస్తువులు 100 గ్రాములు అయితే 10 గ్రాములు 5 గ్రాములు పెట్టి సరిపెట్టారు. అవి ఇప్పటివరకు తేలలేదు. నామం ఒకటి ఉందండి, భీమేశ్వరస్వామికి నామం. ఆ నామం కూడా ఒక వ్యక్తి ఇచ్చారు, మార్కెట్లో వ్యక్తి. ఆ నామం కూడా మాయమైపోయింది. ఇప్పటివరకు శ్రీచక్రం ఒకటి పెద్దది ఉండేదండి, ఓల్డ్ మాణిక్యాంబారావు దగ్గర శ్రీచక్రం, ఆ చక్రం కూడా మాయం చేశారు. ఇప్పుడు వరకు ఆ వివరాలు చెప్పడం కానీ దాని గురించి తొక్కేస్తున్నారు. ఉండి ఎప్పుడు పోయిందండి, ఎప్పుడైతే ఉండి పోయి అప్పుడే సంవత్సరం అవుతుంది. దానికి ఈ ఊళ్ళో ఒక ఆయన వెల్డింగ్ చేసి ఆయన పట్టుకెళ్ళి రిపేర్ చేయించి లోపల పెట్టారు. దాంట్లో డబ్బులన్నీ మాయమైపోయినాయి. దాంట్లో డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులు కూడా మాయం చేశారు. ఖాళీ ఉండి పట్టుకొచ్చి ఇచ్చారు. అదండి ఈ దేవస్థానం మీద మీరు బాగా ఎంక్వైరీ చేయించి, మేము ఇక్కడ ఆఫీసర్లందరికీ నిన్న కాక మొన్న వచ్చారు, చెప్పాం, అందరికీ ఇవ్వాల్సిన వివరాలన్నీ ఇచ్చాం. మీరు కూడా కొంచెం ఇది మన పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళాలని మేము కోరుకుంటున్నామండి. ఓకేనా, థ్యాంక్ యూ. చెప్పండి, మీరు అన్నీ చూస్తున్నారు కదా, ఇక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలు అంటే మీ దృష్టిలో ఉన్నాయి నిశ్చితంగా. ఇప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు ఇక్కడ అవినీతి జరుగుతుంది, ఇప్పుడు విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు, వారికి మీరు ప్రత్యేకించి మళ్ళీ ఏమైనా ఫిర్యాదు చేయనున్నారా? అసలు ఈ దేవస్థానాన్ని గాలిలో పెట్టాలంటే ఏం చేయాలనుకుంటున్నారు? మంత్రికి సుభాష్ గారు ఆల్రెడీ వచ్చిన కానీ దీని మీద చాలా కసరత్తు మొదలుపెట్టారు, మొదటి రోజునే మొదలుపెట్టారు. దీనికి ఏం చేయాలనుకుంటున్నారు? మొన్న నా పేరు దౌలూరు రామకృష్ణ అండి. మొన్న 9వ తారీఖుని ఆర్జేసీ గారు వచ్చారండి, ఎంక్వైరీ గారు. ఆయనకి సంబంధించి గుడికి 11 అంశాల మీద 25 కంప్లైంట్లు ఇవ్వడం జరిగిందండి. కొన్ని ఇవ్వలేని కూడా తెలియజేద్దాం అనుకుంటున్నాను నేను. బంగారం సంబంధించి మెయిన్ మ్యాటర్ ఉందండి, లాకర్లు ఎంత ఉంది, అసలు టాలీ ఎంత ఉంది ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు. సిల్వర్ కూడా అండి. అలాగే ప్రథమాభిషేకం పేరు చెప్పి టోకెన్ తీసి పాలు అసలు పోయకూడదన్నారు, కొన్ని పాలు పోస్తున్నారు. ఇప్పుడు మామూలుగా 500 టోకెన్ అని కొన్ని పోస్తే 2000 ఇస్తానని ఇంకొకటి పోస్తాడు. అసలు క్లియర్గా లేదండి. అక్కడ కూడా దది నివేదనను పెట్టారు, అక్కడ కూడా కొంత అక్రమం జరుగుతున్నట్టు కనపడుతుందండి. గుళ్ళో డ్రెస్ కోడ్ లేదండి మెయిన్. ఇటువంటి ఇప్పుడు ఎవరన్నా వస్తుంటే ఇతను దేవస్థానం ఎంప్లాయీ అని మనకు తెలియాలి. డ్రెస్ కోడ్ అసలు లేదు, అది కూడా తెలియజేద్దాం అనుకుంటున్నాం ఆర్జేసీ గారికి. అదొక ఇంపార్టెన్స్ అండి. ఇదండి. ఇప్పుడు మరి ఈవో ఏదైతే సత్యనారాయణ ఉన్నాడో ఇతను చేసిన అక్రమాలు అవినీతిలో ప్రధానంగా ఏమున్నాయి? రథం అని బాగా తెలుస్తుందండి. ఎక్కువ మన గుడి తిన్నంగా ఉన్న వాళ్ళు కానీ, డోనర్స్ కానీ, మన సత్య సుబ్బారెడ్డి వాళ్ళు ఎదురుకుండా కాపాడుతున్న శిఖరానికి సంబంధించి 3-4 లక్షలు ఆ గోపురానికి ఇవ్వడం జరిగిందండి రెడ్డి గారు. ప్రతి విషయంలోనే సత్య సుబ్బారెడ్డి గారు మనకి చేదోడు వాదోడుగా ఉంటున్నారు, కానీ అతన్ని బయటికి తీసుకురావట్లేదు. అలాంటి డోనర్లు మనం తెలియజేయట్లేదండి అలాంటి వాళ్ళు. ఇది కూడా రథం విషయమే మెయిన్ ఇంపార్టెన్స్ అండి. ఏమండి చెప్పండి, ఇంకా మిగతా అంటే ఏంటి, ఏమున్నాయి? ఇప్పుడు మన అక్కడ కాటేజీల దగ్గర 4 కాటేజీలు వీళ్ళ దగ్గర ఉంచుకున్నాడండి. అలాగే ఇప్పుడు ఆ భూమి సమస్య గురించి మేము ఎన్నోసార్లు చెప్పామండి, కొమరగిరి దాని గురించి కూడా ఇప్పుడు వరకు పట్టించుకోలేదండి. దానికి శారదని చైతన్య కలిసి నడుము బిగించారండి. ఇది దానికి వెనకాల ఈ ఈవో సపోర్ట్ మీద చేస్తున్నారండి. అలాగే అర్చకులు వాళ్ళ ముగ్గురు కూడానండి దేవస్థానం ఆయిందే అన్న టైపులో తప్ప కుంకుమ పూజలు కానీ అభిషేకాలు కానీ చేయకూడదని చెప్పి ఆఖరిగా గోపాలబాబు గారు చెప్పాక ఇప్పుడు కుంకుమ పూజలు చేయడం అన్న దేవస్థానం చైర్మన్ గోపాలబాబు గారు చెప్పాక ఇప్పుడు కుంకుమ పూజలు చేయడం మొదలెట్టారండి. బ్రాహ్మణులు ఎవరిని కూడా లోపలికి వెళ్ళడానికి వీలు లేదని చెప్పి 50 ఫ్యామిలీలని కూడా రోడ్లను పడేలాగా చేశారండి. ఈయన ఈవో గారు బట్టే వాళ్ళు ముగ్గురుని వేద పండితులు సంవత్సరం నుంచి జీతాలు ఇవ్వట్లేదండి వాళ్ళకి. ఇంచుమించు ఋగ్వేదం గారండి, యజుర్వేదం గారని చెప్పి 2 వేదాలు. ఈ నెలకి 70,000 80,000 జీతం అవుతండి. సంవత్సరం నుంచి వాళ్ళు లేపు తింటున్నారు తప్ప వాళ్ళకి జీతం ఇవ్వట్లేదండి మొత్తానికి. ఇంకో కుర్రోడు తోటపేట కుర్రోడు సంవత్సరం నుంచి జీతం లేదండి. ఎవరిని మానసికంగా ఎన్ని రకాలకి హింసించిన తర్వాత అతనికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ కూడా మానసికంగా అన్ని రకాలు కూడా చేస్తున్నాడు సార్. అంచేత ఆ వేద పండితులు వాళ్ళకి ఇమీడియట్లీ వాళ్ళ పాపం బయట అప్పులు చేసుకుంటారండి. ఋగ్వేదం యజుర్వేదం గారు సతీష్ గారేనండి, ఋగ్వేదం గారు ఇద్దరికి కూడా వాళ్ళ జీతాలు కూడా ఇవ్వట్లేదు సార్. అంచేత దయించి ఇక్కడి నుంచి ఇమీడియట్లీ పంపించి ఎంక్వైరీ చేయాలి సార్. అది ఏంటి, ఏం మాట్లాడతారు? భీమేశ్వర ఆలయంలో భక్తులకి ఎలాంటి సౌకర్యాలు సౌకర్యం జరుగుతుందండి. నిలువుదోపుడు వచ్చిన అందరూ ఎడితే వెళ్తున్నారండి. అది గుడి కాదండి,
అది గుళ్ళ లేదండి బాబు, నిలువు దోపిడండి. చెప్పులు కానీ పాట అండి, కొన్ని చెప్పులు విలువైన చెప్పులు దాన్ని సండా తీసుకున్నారు కూడా లోపల అడిగట్టగానే స్పెషల్ దర్శనం అండి 300 అండి 500 అండి. లోపలికి వెళ్ళగానే చెడగోపురం పెట్టాలంటే దక్షిణ ఎత్తాడు చెడగోపురం లేదా లేదు. ఆ పంతులు గారేమో ఏమన్నా చెప్పాలంటే కూడా ఫాలోయింగ్ అండి. నిలువు దోపిడు అండి, దేవాలయాలే లేదండి, పట్టించు నాదులు లేదండి. స్వతంత్రం వచ్చి నాళ్ళు ఏడిచినా ప్రపంచం ఏమీ లేదండి. ఏమైనా కాగితాలు పెట్టామనుకోండి ఏడుతున్నారండి. ఏమని వీడి పిటిషన్ పెడతాడు, వీడికి ఇదే ఉద్యోగం అని ఎక్కడ దోషి తినేస్తున్నారండి. నిలువు దోపిడు తప్పించి ఎక్కడ ఏమీ లేదండి. ఏమండి చెప్పండి, అసలు మీ భీమేశ్వర ఆలయంలో ఇంత అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, గతంలో ఎప్పుడన్నా ఇలా విన్నారా? ఈవో వచ్చిన కానీ ఇట్లా ఉంది, ఏంటి పరిస్థితి? నేను ఇక్కడికి వచ్చండి 30 సంవత్సరాలు అయిందండి. నేను ఇక్కడికి వచ్చి ఇంతవరకు ఎప్పుడు ఇలాగే చూడలేదండి. ఈ స్టాఫ్ని 5 సంవత్సరాలకు ఒకసారి మార్చండి బాబు అని ఎన్నిసార్లు నేను హైకోర్టు కూడా వెళ్ళండి. గత 2019లోని వెళ్తే నాకు తోట తిరుమతులు గారు గట్రా ఆయన ఉండగా చాలా సపోర్ట్ చేశారు, బాగా చేశారు. ఆ కొట్లు కూడా మాకండి ఇక్కడ బతకడానికి 11 మందికి కనీసం భూమి ఉంటే రేకు చెట్లు వేయించుకుంటారా వెళ్తానని చెప్పి ఆర్థికంగా పాపం ఆయన తోట తిరుమతులు గారు మాకు నిలబెట్టి మా అందరికీ అన్నం పెట్టాడండి ఆయన. అండ్ అలాంటి వాళ్ళు మర్చిపోకూడదు. అలా తర్వాత ఇప్పుడు సుభాష్ గారు మా బాధ ఇవ్వండి అని బాబు చెప్పుకుంటే వెంటనే స్పందించి దీని మీద ఎంక్వైరీ చేస్తానమ్మా, మీరేమి కంగారు పడవద్దు, బాధలు పడవద్దు అన్నారండి. తర్వాత ఈ గ్రౌండ్ సార్ గత సంవత్సరం మీద పాట పాడుకున్నానండి నేను. గత సంవత్సరం వాళ్ళు 50 రూపాయలు చిన్న కారుకి ఇచ్చుకుంటే నాకు చిన్న కారుకి 40 రూపాయలు చెప్పిన తీసుకోవాలని చెప్పి అని చెప్పండి. తర్వాత ఒప్పుకుని దానికి ఖర్చులు కూడా ఇంత అవుతుంది, 20,000 రూపాయలు అవుతాయని చెప్పి నా దగ్గర తీసుకున్నారు సార్. నేను ఆ డబ్బులు మనం 3 నెలలు మూసేస్తే గుడి ఆ డబ్బులు నెలకు 10,000 చెప్పిన ఇవ్వలేదని చెప్పి బోర్డు పెట్టారు సార్. అక్కడ 20 రూపాయలు బోర్డు 13 లక్షలు పాడి నేను 20 రూపాయలు కారుకి ఎక్కడ తెచ్చి కడతానండి. అది కూడా దానికోసం మా మంత్రి గారికి చెప్పానండి. మంత్రి గారు చెప్తే బాబు అదేం కట్టలేవమ్మ నువ్వు రావు, సరే అంత డబ్బు నువ్వు కట్టలేవో రాదు, నేను చెప్తాను ఆయనతోటి మా యువ గారితో ఇవన్నీ కూడా నువ్వు చూపించినండి కరెక్టే అని చెప్పి నేను మాట్లాడతానని చెప్పి నన్ను పంపించారండి ఆయన సుభాష్ గారు. చూపించింది సార్ ఈ 3 ఇవ్వండి. గత సంవత్సరం 9 లక్షలు సార్, గత సంవత్సరం 9 లక్షలు సార్ పాట, గత సంవత్సరం పాట 9 లక్షలండి. గత సంవత్సరం ఇచ్చుకునే వాళ్ళు అండి ఈ డబ్బులు. చింతపల్లి ప్రసాద్ అని పాట పాడుకున్నాడు, నా కుర్రాడు ఇచ్చుకునే రేట్లు అండి. తర్వాత సార్ నేను పాట పాడిన తర్వాత ఇచ్చుకున్న రేట్లు సార్ అవునండి. ఇప్పుడు ఈవో గారు నేను ఆ డబ్బులు కట్టాక ఎత్తలేదని చెప్పి కొత్తగా ఇది పెట్టాడండి, ఈ బోర్డు పెట్టారండి. ఎవరో ఈనాడు పేపర్ ఆయన ఒక ఆయన 2 కార్లు తీసుకుని వస్తానండి, ఆయన దగ్గర మేము డబ్బులు వసూలు చేసామని చెప్పి కోపంతో ఆయన పేపర్లు వేస్తే ఆయన ఆసరా చేసుకుని నా మీద కక్ష సాధించానండి. మళ్ళీ ఈయన బోర్డు పెట్టి ప్రతిరోజు కూడా ఏదో గొడవలండి మాకు ఇక్కడ. అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు అంటే మీ దగ్గర కమిషన్ డబ్బులు చెల్లిస్తే తప్ప మీకు చేసుకునే అవకాశం ఇవ్వట్లేదు, ఎత్తలేదండి. అంటే ఆ బోర్డు తీయాలంటే నువ్వు మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళు, ఇలాగెళ్ళు, నేను తీయను, నువ్వు ఎలా వదిలి చేస్తావు, నా డబ్బు నాకు కట్టంటాడండి. ఎక్కడ తెచ్చి కడతాను సార్ నేను? రథానికి 3 నెలలు ఆపేసిన దానికి 4 నెలలు సార్ ఆపేసిన దానికి నేను కట్టలేనండి, రూపాయి కూడా కట్టలేనండి. 4 నెలలకి ఎక్స్టేషన్ చేస్తానని మంత్రి గారికి చెప్పుకున్నానండి. నెలకు 30,000 వచ్చింది సార్. 30,000 అంటే జీతాలు వాటికి సరిపోయినాయి సార్. నేను అక్కడ తగలండి 1,30,000 కట్టాలండి నెలకి నేను. అది సార్ జరిగింది. నేను ఇక్కడ ఇక్కడండి 30 సంవత్సరాల మట్టి ఉంటున్నానండి. ప్రతిరోజు కూడా దేవుడికి 100 రూపాయలు దండైనా 150 రూపాయలు అమ్మినా కానీ మార్కెట్ అండి 50 రూపాయలకి సప్లై ఇస్తానండి నేను. అటువంటిది నేను డెకరేషన్లు గట్టా మొత్తం గోపురాలన్నింటికి కూడానండి నేను 10,000 రూపాయలకే చేస్తుంటే ఏంటి దేవుడి కళ్యాణాన్ని కూడా బయట నుంచి కడుపులంక నుంచి గట్ట కమిషన్లు ఇచ్చిన వాళ్ళు తీసుకొచ్చండి వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇస్తున్నారండి. నేను అంటే వాళ్ళకి డబ్బులు కావాలండి, నేను ఇవ్వలేనండి. మరి అలాగా నాకు బిల్లులు ఇస్తానండి, బిల్లులు ఇస్తాను వల్ల నా దగ్గర కాంట్రాక్ట్ చేస్తలేదండి పూలైన. అది సార్ జరిగింది. ఇది చూస్తే బాణాలింగం అని చెప్పేసి ఈ మధ్య 2019లో తెచ్చిపెట్టారండి గుళ్ళో. అది వంటశాలలో పెట్టారండి. వంటశాలలో తీసుకొచ్చి భీమేశ్వర ఆ మాణిక్యమ్మ దాంట్లో పెట్టుకున్నారండి. ఆ బాణాలింగాన్ని పెట్టి మూల విరాట్ ఎవరైతే ఉన్నారో ఆ మూల విరాట్కి ఏమీ జరగకుండా దానికి చేసుకునేలాగా మాట్లాడి ఏర్పాటు చేస్తున్నారండి. ఎట్టి పరిస్థితుల్లో మేము కుదరదన్నాం. వంశపరపరి ధర్మకర్త రాజా కాకలపూడి రామచంద్రరావు అబ్బాయి గోపాలబాబు గారు ఆయన కలగజేసుకుని ఇది ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అంచేత శృంగేరి పీఠం దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడే డిసిజన్ తీసుకుందామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మూల విరాట్గా జరగాలి తప్ప ఈ బాణాలింగం అనేది కానీ అందులో ప్రవేశపెట్టడం కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదండి. ఒకవేళ ఈ పాలు పోసుకోవడానికి వీళ్ళందరికీ ఇబ్బందిగా ఉంది కాబట్టి అంచేత తొడిగేస్తున్నారండి. పొద్దుట సోమవారం రోజుని కొంచెం ఉదయం 9 గంటలు తీసి కవసం వేస్తున్నారండి. కవసం వేసినా సరే మన యథాతథంగా
దెబ్బతింటుంది సార్. ఇప్పటికే క్రిస్టియానిటీ డెవలప్ అయిపోయేటువంటి ఈ టైంలో మన హిందూయిజంలో మళ్ళీ మనం కోబ్యాక్ చేసుకుని దీన్ని చేస్తే ఈ వచ్చేవాళ్ళు కూడా రారండి. అంచేత పాలు పోసి అక్కడ అమ్మవారి కుంకుమ పూజ చేస్తేనే ఆ మనిషికి సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. అది తర్వాత దాని మీద బాధపడి 40 కుటుంబాలు పోతున్నాయి సార్. యామిని, ఇది మనం భీమేశ్వర స్వామి ఆలయంలో ఆ ఈవో పిటివి సత్యనారాయణ అంటే తారకేశ్వరరావు చేస్తున్న అవినీతి అక్రమాల మీద ఇక్కడ స్థానికులు, అర్చకులు, అలాగే ఇక్కడ వ్యాపారులు వీళ్ళంతా కూడా ఏ విధంగా ధ్వజమెత్తారో చూసాం. దాదాపుగా 11 అంశాల్లో 25 పనుల విషయంలో ఆ అక్రమాలకి పాల్పడ్డారు సునీల్. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది. ఇతను దాదాపుగా ఏదైతే అవినీతికి పాల్పడ్డాడో మొత్తం ఆ డబ్బునంతా కూడా విచారణ చేసి రికవరీ చేసి దేవస్థానం అభివృద్ధికి ఖర్చు పెట్టాలని చెప్పేసి ఇక్కడ ఇలా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అదే ప్రతి పనికి కూడా ఇక్కడ కమిషన్ లేకుండా ఈవో పని చేయటం లేదు. ఒక 3 అధికారుల్ని లోపల తన గుప్పిట్లో పెట్టుకుని మొత్తం అంతా ఈ నడిపిస్తున్నారని చెప్పేసి కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ఈ దేవస్థానంలో ఉన్న సిబ్బంది కానీ అధికారులు కానీ మార్పు జరుగుతూ ఉంటే ఇక్కడ డెవలప్మెంట్ బాగుంటుంది, భక్తులకి మంచి సేవలు అందుతాయి అనేది అభిప్రాయాన్ని కూడా ఇక్కడ భక్తులు స్థానికులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసినట్లయితే కొత్తగా ఇక్కడ రథం తయారు చేశారు. ఈ రథాన్ని ఏ విధంగా తయారు చేస్తారు అంటే అది శిథిలమయ్యే దిశకి చేరుకుంటే తయారు చేశారా, లేకపోతే మళ్ళీ కొత్తది పునర్నిర్మాణం కోసం చేశారా, ఈ కమిటీ ఎవరు సిఫార్సు చేశారా అనేది లేకుండా చేయడం వల్ల అది పచ్చికర్రతో చేసి దాన్ని మొన్న ఉత్సవాలకు ఉపయోగించారు. అయితే అది సక్రంగా లేదు, దాంట్లో పెద్ద అవినీతి జరిగిందని చెప్పి కూడా ఇక్కడ వీరు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా దాతలు ఇచ్చిన ప్రతి అంశాన్ని పూలు కావచ్చు, కొబ్బరికాయలు కావచ్చు, లేదా ఇంకొక ఇది కావచ్చు, ఈ దాతలు ఇచ్చిన మొత్తం అన్నిటికి కూడా మళ్ళీ కొత్తగా బిల్లులు తయారు చేసి డబ్బులు డ్రా చేస్తున్నారు అధికారులు అని చెప్పి కూడా ఇక్కడ వీళ్ళు ఆరోపించిన పరిస్థితి. ఏదైనా శ్రీరామూర్తి అయితే ఇంత ప్రాచుర్యం కలిగినటువంటి ఆలయానికి, ఇంత ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయానికి సంబంధించి ఇంత అవినీతి జరుగుతుంది అనేది ప్రజలు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇంత జరుగుతున్నా కూడా అధికారులు ఇంకా నిమ్మకు నీరెత్తినట్లు ఉండడానికి కారణం ఏమనుకోవచ్చు? ఇంతకాలం జాప్యం జరగడానికి కూడా ఆంతర్యం ఏంటనుకోవచ్చు? అంటే సునీల్, ఇంత గతంలో ఎవరైతే ఈవో ఉన్నారో ఈవో ఇక్కడ మంత్రి గత వైసీపీ ప్రభుత్వంలో చూసినట్లయితే వేణుగోపాలకృష్ణ ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అదే సమయంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఇక్కడ ఈవో పనిచేశారు. అదే ఇది ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించింది. ఇక్కడ వాసుండేటి సుభాష్ చాలా అత్యధిక మెజార్టీ గెలుపొందారు. ఇక్కడ తర్వాత ఆయనకి మంత్రి పదవి కూడా వరించింది. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంత్రిగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రామచంద్రపురానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే మొదటిగా ఇక్కడికి వచ్చినప్పుడు తొలిసారి దర్శనానికి వచ్చినప్పుడే మంత్రి సుభాష్ ఈ గుడిలో జరుగుతున్న అవినీతి అక్రమాల మీద చాలా సూటిగా ప్రశ్నించారు. ఇక్కడ జరుగుతున్న అవినీతి అంతా ఇంత కాదు, గత పాలకుల ఒక దీంట్లో నడిచి ఇక్కడ ఈవో చాలా అవినీతికి పాల్పడ్డాడని ఆయన ఓపెన్గా ప్రకటించిన పరిస్థితి. అప్పటి నుంచి కూడా ఇక్కడ విజిలెన్స్ ఎంక్వైరీ చేసి నేను మొత్తం దర్యాప్తు చేస్తాను, ఈ వ్యవహారాలన్నీ కూడా బయటికి లాగిన తర్వాత ఈయన ఇక్కడి నుంచి పంపిస్తానని చెప్పి కూడా ఇక్కడ మంత్రి సుభాష్ ఇక్కడ ఉన్న స్థానికులు కానీ భక్తులకు కానీ ఇక్కడ కలిసినప్పుడు ఆయన హామీ ఇచ్చిన పరిస్థితి. దానిలో భాగంగానే 2 నెలలు తిరగకుండానే మొన్న 9వ తారీఖున ఇక్కడ విజిలెన్స్ అధికారులు వచ్చారు. విజిలెన్స్ అధికారులు ఇప్పుడు ఏదైతే దేవస్థానం గెస్ట్ హౌస్ ఉందో అక్కడ గెస్ట్ హౌస్ దగ్గర ఉండి ఈ విచారణ చేపట్టారు. ఎక్కడెక్కడ ఎలాంటి డబ్బులు దుర్వినియోగం చేశారు, ఏ కార్యక్రమాలు ఎలా చేశారు అని విచారణ చేయడంతో పాటు ఇక్కడ స్థానికుల నుంచి కూడా ఇప్పుడు ప్రస్తుతం ఫిర్యాదులు కూడా సేకరిస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులకి సాక్ష్యాలను కూడా అడుగుతున్నారు. ఇలాంటి పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. ఇక్కడ ఆర్జేసీ ఏంటంటే ప్రాంతీయ ఉప కమిషనర్ దేవాదాయ శాఖకు సంబంధించిన సుబ్బారావు కూడా వచ్చి ఇక్కడ ఈ కమిటీ విజిలెన్స్ కమిటీ వచ్చిన రోజునే ఇక్కడ పరిశీలించి వెళ్ళారు. మొత్తం అంతా కూడా ఆ రోజు కూడా ఇక్కడ స్థానికులందరూ కూడా మనం ఇంతకుముందు విన్నాం, వాళ్ళ ఆవేదన ఏదో విన్నాం. అంటే ఇక్కడ ఈవో సత్యనారాయణ ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది
వాళ్ళు స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది. కేవలం ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో సాధారణంగా ఇక్కడ డబ్బులు ఎక్కువ వసూలు చేస్తారనేది ఆరోపణలు ఉంటాయి. అలాంటిది ఇక్కడ పాడుకున్న పాటకి నిర్దేశించిన డబ్బుల కంటే లంచం డబ్బులు తక్కువ ఇచ్చారని కాబట్టి అతను ఇంకా నువ్వు తక్కువకి ఇక్కడ వసూలు చేయాలని చెప్పి ఆయన ఇక్కడ బోర్డులు కూడా పెట్టారని చెప్పి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ విధంగా చూస్తుంటే శ్రీరామ్మూర్తి ప్రతి చోట పైసలే. అధికారులు ఎవరైతే భక్తజన సందోహం వస్తూ ఉంటారో వాళ్ళకి అండగా ఉండి వాళ్ళకి అన్నీ తామై ముందుండి నడిపించి దైవ దర్శనం చాలా శుభ్రంగా అంత ప్రశస్తమైనటువంటి ఆలయంలో ప్రజలందరికీ కూడా భక్తులందరికీ కూడా దైవ స్వరూపాన్ని చాలా దగ్గరుండి చూపించాల్సినటువంటి అధికారులు ఇలా నరరూప రాక్షసుల్లాగా ప్రజల మీద పడి ప్రతిదాన్ని పైసలతో ప్రతిదాన్ని రూపాయలతో లెక్కించడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఈ కంప్లైంట్స్ అన్ని వింటున్నటువంటి విజిలెన్స్ అధికారులు కానివ్వండి, ఇప్పుడు ఈ విచారణకు వచ్చినటువంటి అధికారులు కానివ్వండి, వాళ్ళ యొక్క ముఖ చిత్రం ఎలా ఉంది? ఈ విషయాలన్నీ వింటున్న తర్వాత వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? సునీల్, వారు ప్రస్తుతం అయితే వారు ఒక చోట ఉండి మొత్తం విజిలెన్స్ అధికారులందరూ కూడా ఈ విచారణ కొనసాగిస్తున్నారు. వెళ్ళినప్పుడు కొన్ని ఆరాలు తీస్తున్నారు. వారు అడిగి ప్రత్యేకించి అది నివేదిక కమిషనర్కి ఇస్తాం అని చెప్పి బయటికి విషయాలు ఏమి వెల్లడించట్లేదు. బట్ మనం ఏదైతే ఇక్కడ గోడు విన్నామో ఇది పంచారామంలో ఒక రామం 1400 సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం. చాలా పురాతన ప్రాచీన ఆలయం. ఇక్కడికి వస్తే ఎన్నో కోరికలు తాము కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ ప్రతి ఏడాది కూడా స్వామివారి కళ్యాణోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. దేశాల నుంచే కాదు, మన రాష్ట్రంలోనే దేశంలోనే కాదు దేశాల నుంచి కూడా ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారు. అలాంటి ప్రాశస్త్యం గల ఈ ప్రముఖ పుణ్యక్షేత్రంలో జరుగుతున్న తీరు చూస్తుంటే చాలా ఇక్కడ భక్తులు ఈ విధంగా ఆందోళన చెందారు, గొగ్గలు పెట్టారు మనం చూసాం. ఇక్కడ కొబ్బరికాయ కొట్లు వాళ్ళు కూడా కొంత దానం చేస్తూ ఉంటారు. ఏది ప్రధానమైన రోజుల్లో అంటే ఉత్సవాలప్పుడు కానీ లేకపోతే కార్తీక మాసం అప్పుడు కానీ వారిచ్చిన కొబ్బరికాయలు కూడా అకౌంట్లు పెట్టుకుంటున్నారు, బిల్లులు పెట్టుకుంటున్నారని చెప్పి వారు ఆరోపిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఏదైనా ప్రముఖ పుణ్యక్షేత్రం చాలా ప్రాశస్త్యం గల ఈ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర దేవస్థానం ఈ ద్రాక్షారామంలో మొత్తం సంస్కరణలు జరగాలి, ఆలయం అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. ఇక్కడ మొత్తం ఉన్న ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ళగా ఇక్కడ పాతుకుపోయిన దేవాదాయ శాఖ సిబ్బందిని అధికారులను కూడా బదిలీ చేయాలి. ఇక్కడ వచ్చిన భక్తులకి మంచి సౌకర్యాలు కల్పించాలి. ఇక్కడ ఎంతో దూరం నుంచి వచ్చిన వారికి సరైన సౌకర్యాలు ఉండట్లేదు. వారికి కనీసం ఎక్కడ మంచినీళ్ళు కానీ భోజనం కానీ సరైనది అందే పరిస్థితి కూడా ఈ ఆలయ పరిస్థితిలో ఉండట్లేదు. ఇలాంటి పరిస్థితుల మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఇక్కడ ప్రముఖ దేవాలయం ఇక్కడ ద్రాక్షారామంలోనే కాదు ఇలాంటి ఆలయాల్లో చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది. మొత్తం అన్ని చోట్ల కూడా విచారణ జరిపించి మొత్తం ఆలయాల అభివృద్ధికి ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ భక్తులు స్థానికులు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఏదైనా శ్రీరామ్మూర్తి అయితే ఈ ఒక్క ఆలయమే కాదు, మీరు ఇప్పుడు చెప్తున్నట్లుగా ఈ ఒక్క ఆలయమే కాదు, గత ప్రభుత్వంలో ఇలాంటి ఆలయాలు కోకొల్లలుగా ఎన్నో ఆలయాలకు సంబంధించి ఇలానే నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించి అధికార దాహంతో అధికారులని అడ్డుగా పెట్టుకుని డబ్బులు దండుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి అనేక విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక గుళ్ళకు సంబంధించిన హిస్టరీ బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఈ అధికారికి సంబంధించి పర్టికులర్గా ఈ టెంపుల్ అధికారికి సంబంధించి మొత్తం విచారణ ఎంతవరకు ఎంత సమయం పట్టేటువంటి అవకాశం కనబడుతోంది? అన్ని రకాలుగా అంటే కంప్లైంట్స్ విచ్చలవిడిగా వస్తున్న క్రమంలో ఇంకా ఎంతసేపు పట్టే అవకాశం ఉంది? అండ్ జరిగినటువంటి దోపిడీ లెక్క తేలడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? సునీల్, ఈ విచారణ అయితే మరొక వారం రోజులైనా కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చాలా అంశాలు ఉన్నాయి ఇక్కడ. 11, 12 అంశాల మీద దాదాపు 25 వరకు రిటర్న్గా కంప్లైంట్లు అంది. అంతేకాకుండా కొన్ని రిటర్న్గా కంప్లైంట్ చేయకుండా కొన్ని ఉన్నాయి, కొన్ని స్వయంగా కలిసి చెప్తున్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే దాదాపుగా ఈ రథం ఈ మెయిన్గా చూసినట్లయితే రథం కానీ ఇతర విషయాలు కానీ 3 కోట్ల వరకు కూడా ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పేసి ఒక ఇది ఉంది. అలాగే ఏదైనా ఇక్కడ మొత్తం ఈ ఏదైతే దాతలు ఇచ్చిన కార్యక్రమాలని మళ్ళీ బిల్లులు రాసుకోవడం కానీ ఇతర కానీ ఏం జరిగిందనేది ఇప్పుడు విచారణలో తేలాల్సి ఉంది. విచారణలో తేలిన తర్వాత అది నివేదికని కమిషనర్కి ఇస్తారు. కమిషనర్ తర్వాత ఆర్జేసీ ద్వారా ఇక్కడ చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. అయితే ఫాస్ట్ గా విచారణ అయితే ఎంత ఫాస్ట్ గా ఇప్పుడు చేస్తున్నారు అంతే ఫాస్ట్ గా రికవరీ కూడా అవుతుందన్న హామీ ఇవ్వగలుగుతారా అధికారులు?
అదే ఇక్కడ రికవరీ అనేది ఇది ఎండోమెంట్స్ అనేది ఒక రకమైన వ్యవస్థ. ఇందులో ఎవరు కూడా తలదూచే లాంటి పనులు ఇతర అధికారులు చేయరు. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా ఎవరెవరినో ఇది పెట్టుకుని లాబింగ్ ద్వారానే మొత్తం దేవస్థానాల్లో ఈ దర్శనాలు కానీ ఇది కానీ అభివృద్ధులు కానీ జరుగుతాయని చెప్పేసి ఒక నానుడి ఉండిపోయింది మొదటి నుంచి. అది ఇక్కడ ఈ యువకైతే చాలా పలుకుబడి ఉంది, ఆయన ఎలాగైనా మేనేజ్ చేసుకుంటాడు అనేది కూడా ఈ భక్తుల్లోని ఇక్కడ వచ్చిన స్థానికుల్లోని మన మాటల్లో విన్నాం. అయితే ఇది ఖచ్చితంగా ఈ జరిగిన ఏదైతే ఉందో దీని మీద మొత్తం విచారణ జరిపించి జరిగిన అవినీతి ఏదైతే ఉందో అందులో ఎంత మొత్తం అయితే దుర్వినియోగం అయిందో అదంతా కూడా ఈవో నుంచి రికవరీ చేస్తాం, దేవస్థానానికి జమ చేయిస్తామని చెప్పేసి ఇక్కడ స్వయంగా ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే అలాగే మంత్రి కార్మిక శాఖ మంత్రి వాసిరెడ్డి సుభాష్ ఇదే ఆవరణలో ప్రకటించిన పరిస్థితి. దాని దరిమిలానే ఇప్పుడు విచారణ ఇంత వేగవంతంగా జరుగుతుంది. దాని తదుపరి కూడా తాను దాన్ని విచారణని ముందుకు తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకునే విధంగా చెప్తానని చెప్పేసి కూడా వీళ్ళందరికీ కూడా ఇంతకుముందే మంత్రి సుభాష్ హామీ ఇచ్చిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సునీల్. రైట్ శ్రీరామ్మూర్తి.